మీకు ఏదైనా డిఫరెంట్ గా ఉందా మేఘన్? కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు. చల్లగా అంటే ఓ టైపు చల్లగా. బుద్ధిమంతుడు, జ్ఞానోదయం అయింది. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాది. ఈ హెయిర్ డ్రైయర్ తోటి హెయిర్ డ్రై చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కొంచెం యంగ్ యూత్ కి రా మలాగా వేసుకొని పడుకుని నిద్రపోదాం. షేక్ 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 ఆడిస్తాను రా. కళ్ళకే కాదు గుండె కూడా పెట్టుకోవచ్చు స్పెక్స్. హలో గుండుగాడు ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వైష్ణవి. సో ఈరోజు మేఘన్ బర్త్డే. ఆల్రెడీ మార్నింగ్ 6 o'clock అయింది. మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ నేను చెప్పలేదు కదా, చాంటింగ్స్ వినిపిస్తూ ఉంటాయి, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తిరుపతికి వచ్చాము. వాడికి ఫస్ట్ పుట్టక ముందు ప్రామిస్ చేసినట్టే వాడి ఎవ్రీ బర్త్డే ఇంట్లో లేకపోతే మన సిటీలో కాకుండా వేరే హాలిడేకి వస్తానని చెప్పాను. ఫస్ట్ అవుటింగ్ కదా, సో కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఉండాలి, బాగుండాలి, డివోషనల్గా ఉండాలి అని చెప్పేసి తిరుపతికి వచ్చాము. అండ్ ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే వాడికి రెండోసారి వెంట్రుకలు తీపిస్తున్నాం అనమాట. గుండు చేయించబోతున్నాం. దానికే ఇప్పుడు బయలుదేరాము. పదండి. అరే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా మేఘన్? అయ్యే అమ్మకి ఇంకొన్ని నిమిషాలలో మేఘన్కి విముక్తి. పాపం జుట్టు తెలుసా ఇలా లాక్కుంటూ ఉంటాడు. మీ మామే మా మామ అంటాను. ఎవరు మామ మేఘన్? ఇప్పుడు మీ మామ తీసుకెళ్ళి నీకు నచ్చిన పని చేయిస్తాడు తెలుసా. పట్టుకొని కూర్చోబెట్టాలి గట్టిగా. వాడికి అస్సలు నచ్చదు, మీ మామే చేయిస్తాడు. ఇప్పుడు హ్యాపీ. అప్పుడను మా మామ అని ఎన్ని మామలు అంటారు తెలుసా? నా మామ, మా మామ, అబ్బబ్బబ్బబ్బా మామ అంటారు తర్వాత. సో కొంచెం క్యూ ఉన్నారని చెప్పేసి జస్ట్ కాఫీ తాగేసి వచ్చాము. చూడాలి వెళ్ళి. ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ టైం కూడా ఇక్కడే చేయించాము. మేబీ ఆయనే ఉంటారేమో. అవన్నీ ఉంటారు కానీ అందరికంటే ఎక్కువ నేనే భయపడతాను. మేబీ మేఘన్ కంటే కూడా నేనే ఎక్కువ భయపడతానేమో. భయం ఉంటుంది కదండి మనకి. ఏంటో పొద్దున్న బయటకు తీసుకొచ్చి ఏవేవో చెప్తున్నారు. మామయ్య చెట్టు మీద కోతి ఉండదా? ఎంత కష్టమైంది తెలుసా లాస్ట్కి. యాక్చువల్లీ వాడు ఏదైనా ఇప్పుడు వ్యాక్సినేషన్కి వెళ్ళినా ఎక్కువ అంటే ఆ మూమెంట్ వరకే, దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంచెం డీవియేట్ చేస్తే డీవియేట్ అవుతాడు. కానీ లిటరల్లీ 45 minutes ఏడుస్తూనే ఉన్నాడు. అయిన తర్వాత ప్రస్తుతానికి పడుకున్నాడు. అండ్ లేచిన తర్వాత వాడికి స్నానం చేయించాలి. సో బేసిక్గానే పిల్లల స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. మనం ఇంటెన్స్ కేర్ తీసుకోవాలి. అండ్ దట్ ఇప్పుడు ఈరోజు ప్లస్ వెదర్ చేంజ్ అయింది. ఇక్కడ సమ్మర్ అనే కానీ చాలా చల్లగా ఉంది. సో ఇన్ని చేంజెస్లో కూడా వాడిని నేను కాపాడుకోవాలి, వాడి స్కిన్ని కూడా కాపాడాలి. కాబట్టి నేను నా ఇష్టమైన మామాఅర్త్ బేబీ
మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ యూస్ చేస్తాను. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. వాళ్ళ సెన్సిటివ్ స్కిన్కి వాళ్ళకి కావాల్సిన నరిష్మెంట్, వాళ్ళకి కావాల్సిన కేర్ మన మామాఅర్త్ బేబీ కేర్ రేంజ్ ఇస్తుంది అనమాట. ఇది నాకు చాలా 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 ఇష్టమైంది. వీటికి ఇది షాంపూ లాగా యూస్ చేయొచ్చు అండ్ ఆల్సో వాడికి బాడీకి కూడా వాష్ యూస్ చేయొచ్చు అనమాట. ఇది వాళ్ళ స్కాల్ప్ని కూడా జెంటల్గా క్లీన్ చేస్తుంది అండ్ వాళ్ళ బాడీ స్కిన్ని కూడా న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ ఆఫ్ చేయకుండా మాయిశ్చరైజ్డ్గా స్కిన్ని క్లీన్ చేస్తుంది. ఇందులో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ మిల్క్, ఓట్స్, క్యాలెండులా లాంటివి ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి టియర్స్ రావు అండ్ వాళ్ళ స్కిన్లో ఉన్న pH బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ కూడా. దీని టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే వాళ్ళు వాష్ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ బాత్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అంత ప్లేఫుల్గా ఫన్గా ఉంటుంది. నేను నా బేబీ స్కిన్ని వాడిని కాపాడుకోవడానికి మామాఅర్త్ బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ యూస్ చేస్తున్నాను. మీ బేబీస్కి కూడా ప్రొటెక్షన్ కావాలి, మీ బేబీస్ని కూడా మీరు ప్రేమగా చూసుకోవాలి అంటే డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా లవ్ చేస్తారు. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో దొరికేస్తాయి. బట్ స్టిల్ ఇప్పుడు కొత్తగా మనకి నియరెస్ట్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను చూసాను, మీరు కూడా ఒకవేళ చూసింటే కింద కమెంట్ చేయండి. అండ్ మామాఅర్త్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనం చెప్పేది వింటారు. అంటే మామాఅర్త్ అనియన్ కేర్ రేంజ్ షాంపూని మనం చెప్పిన ఇన్పుట్స్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ కూడా చేశారు. సో గైజ్, మీకు ఏదైనా బెటర్మెంట్ కావాలి అంటే మామాఅర్త్కి కమెంట్ చేయండి, వాళ్ళు మన మాట వింటారు. బట్ మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కావాలి అంటే నా కోడ్ WA2025 అనేది మామాఅర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఆ లింక్ కావాలా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి షాప్ చేసుకోండి. సో లేచాడు గారు సార్ పదండి స్నానం చేద్దాం, రెడీ అవ్వాలి, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. మేఘన్, ఏం చేస్తున్నావు? ఏం దొరికింది? ఇప్పుడు దాకా హెయిర్ డ్రైయర్ తోటి హెయిర్ డ్రై చేసుకున్నావు కదా నువ్వు. ఈ హెయిర్ డ్రైయర్ తోటి హెయిర్ డ్రై చేసుకున్నారు ఇప్పుడు దాకా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వాళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు కాబట్టి మనం కూడా ఇంకా రెడీ అవ్వచ్చు. అండ్ ఇది నాకు ఆన్లైన్లో తీసుకున్నాను. దిస్ ఇస్ సో ప్రిటీ, బాగుంది కదా. ఇది డ్రెస్కి సెట్ అవుతుంది కానీ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏమైంది మేఘ? అమ్మకు పంచబాబం పొడుగైపోయింది వాడికి. సెట్ చేస్తాను, నేను సెట్ చేస్తాను. ఓకే, బాగుంది. అండ్ ఫ్యాన్ కోసం బ్యాంగిల్ కాదు, బ్యాంగిల్ టైప్ కదా, ఈవెన్ ట్యాగ్స్ కూడా తెలియదు. జస్ట్ బాగుంది కదా, సింపుల్. అండ్ దుపట్టా ఉంది, ఆల్మోస్ట్ కాదు, రెడీ అయిపోయాం. మేము రెడీ అయిపోయాం అండ్ ఐ యామ్ గట్టిగా. డ్రెస్ బాగుంది కదా. యాక్చువల్లీ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇందాక నుంచి నాకు తెలిసి మీకు మా వాడి గోల వల్ల సగం సగం వినిపించుండొచ్చు, సగం వినిపించకపోయి ఉండొచ్చు. అందువల్ల కొన్నిసార్లు అలా అవుతుంటే ఏమనుకోవద్దే. సో వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు, మనం కూడా బయలుదేరదాం పదండి. ఈరోజు బర్త్డే. యాక్చువల్లీ దర్శనం చేసుకోవడం అనుకోకుండా మేము రేపు ఎల్లుండి ఈరోజు వచ్చి ప్రశాంతంగా ఉందాము, రేపు కానీ ఎల్లుండి కానీ దర్శనం ఉంటే బాగుంటుందని అనుకున్నాము. కానీ ఫార్చునేట్లీ వాడి బర్త్డే రోజు మాత్రమే దర్శనానికి కుదిరిందనమాట, దొరికాయి మాకు. సో అందుకని మార్నింగ్ దర్శనం చేసేసుకొని దాని తర్వాత ఏం చేస్తామనేది యాక్చువల్లీ ఏం ప్లాన్ లేదు. సో చూడాలి, నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. వీడియో తీసుకుంటున్నా, వాడిని కూడా వీడియో తీస్తున్నా. సో దర్శనం ఏ మినిట్ అయినా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి వస్తుంది. దర్శనంకి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం ఇన్ డెప్త్. మా వాడు ఇప్పుడు నిద్రపోయి లేచాడు. నీకు ఏదైనా డిఫరెంట్గా ఉందా మేఘన్? కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైప్ చల్లగా.
బాగా జరిగింది. ఇప్పుడు మా వాడు యాక్టింగ్ భరించలేకపోతున్నాం. మీరు ఒకసారి చూడండి. బుద్ధిమంతుడు, జ్ఞానోదయం అయింది. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాది. నాకు ఫీలింగ్ ఉంది. నేను మాట్లాడుకుని మళ్ళీ డ్రెస్ ఇచ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళాము. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా బాగా చేసుకున్నాము. ఏం చేద్దాం బర్త్డేకి మేఘన్? మామ ఏమన్నా ప్లాన్ చెప్పాడా? పడుకొని నిద్రపోదు మామ నీ ముసలోళ్ళ ఐడియాలు ఇస్తున్నాడా కదా? మామ కొంచెం యంగ్ యూత్ కి రా మాలాగా. ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోదాం. షేక్ 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 ఆడిస్తాను రా. ఏం చేద్దాం చెప్పు మామని? ఉతుకుదాం, గట్టిగా ఉతుకుదాం మామని. ఎలా ఉతుకుదా? సో ఇప్పుడు మేము మా ఊరు వెళ్తున్నాము. ఊరికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మా కోసం. అక్కడ మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. డాడీ స్పెక్ట్స్ అంటే మీకు నిన్న మనం తీసేసాం. అయ్యో చెప్పలేదు. ఇప్పుడైతే తీస్తే మేఘన్ గారు ఎరగొడతారు. కావాలా? ఇస్తున్నాం బ్రో. కళ్ళకే కాదు గుండెకు కూడా పెట్టుకోవచ్చు స్పెక్స్. గుండు బాస్ చలో బ్రో. సో ఇలాగ మేము రిలాక్స్ అవుతూ ఊరు వెళ్ళిపోతాం. ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఓకే, అలా తీస్తూ పెట్టుకుంటూ ఉండాలి. మధ్యలో ఘాట్ వచ్చింది. మేము ఫోన్ చూస్తే మాకు కళ్ళు తిరుగుతాయి. రే సో తర్వాత వచ్చి మాట్లాడతానండి. బాయ్. సో ఇప్పుడు మేము ఇంటికి కొంచెం ఒక ఊరికి, పిన్ని వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అన్నమాట. కాల్ చేసి రమ్మన్నారు. కొంతసేపట్లో వెళ్తాము. బట్ ఎంతో సేపటి నుంచి ఆల్రెడీ ఫాలో అప్ చేసుకుంటూ ఎక్కడి దాకా వచ్చారు అని చెప్పి నాన్ సింక్లో మాట్లాడుతున్నారు. అమ్మ ఫోన్ నాకు వినిపిస్తుంటుంది కదా. సో అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళేదో గ్యామ్లింగ్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. కానీ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. మనకి ఎప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే రివర్స్లో తెలుస్తుంది కదా, అలా రివర్స్లో మాట్లాడారనమాట. ఇంకొక 15-20 మినిట్స్లో ఇల్లు రీచ్ అయిపోతాము. అప్పుడు మాకు తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. మేఘను మామ కూడా ఉంది అసలు. అందరూ ఒక్కొక్కసారి కార్ ఆపేసి దిగి బయటికి వెళ్ళేసి వస్తూ ఉన్నారు. మేఘన్ని మాత్రం ఎవరు తీసుకెళ్ళట్లేదు. దానికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అంత ఫీల్ అవుతున్నాడు. కారు మొత్తం ముందుకి వెనక్కి తిరిగి అంత ఫీల్ అవుతున్నాడు. ఏయ్ Happy birthday, Megan. Happy birthday. అది కూడా కట్ చేద్దాం. ఆగు, ఇప్పుడే కదా అది కోసేస్తున్నాడు.
కింద కేకులలో కనబడుతులేరా బైక్ రా. హలో గుండుగాడు ఏం చేస్తున్నాడు? అన్నం తిందురారా అంటే తినవు. కేక్ కేక్ కోసం వస్తున్నావు ఇప్పుడు మనుషుల దగ్గరికి నువ్వు. ఖాళీగా ఉన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వే కొరసిస్తున్నావా సాంగ్కి? అది కాదు మమ్మ, నీకు తెలియదు ఏది తినాలో. ఇది ఇక్కడ తినాలి, అది అలా తినాలి. ఏంటో 20 ఏళ్ళు మామకి ఏం తెలియదు. 2 ఏళ్ళ పిల్లోడి నుంచి నేర్చుకో. క్లాప్ 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 మేఘన్. మేఘి ఏం చేస్తున్నావు? అది కావాలా? మరి ఇది టేక్. బలూన్స్ బలూన్స్